మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫ్రీ బస్సు విషయంలో మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీ పథకాలు అమలు చేస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని అన్నారు. ఇప్పటికైనా కేటీఆర్ మహిళలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని, రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసి ఆదుకుంటున్నారని మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి, జిల్లా నాయకులు హనుమన్న గారి నరేందర్ రెడ్డి, రాష్ట్ర ఫిషర్స్ కార్యదర్శి తల్లారి మల్లేష్, మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అతడు వ్యవహరించే మాటలు కానీ విధానం కానీ ఒక మహిళలని చూడకుండా కేవలం వాళ్ళు బస్సులో కూకుండి కుట్లాలుతుర్రు, అవి అల్లుతుర్రు, ఇవి అల్లుతుర్రు, అవి బస్సులు అందుకొరకే పెట్టిరా, మీరు బ్రేక్ డ్యాన్సులు చేస్తుర్రు, కోబ్రే డ్యాన్సులు చేస్తున్నారు, ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరం. మరి మహిళలందరూ కూడా, తెలంగాణ మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కేటీఆర్ నిన్ను చీపురు దెబ్బలతోటి కంపల్సరీగా మహిళలు ఎప్పుడో ఒకసారి వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినక నువ్వు తప్పది. ఎందుకంటే మీరు ఇంకా అధికారంలో ఉన్నాం, మీరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఒక్క హామీ అంటే ఒక హామీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ఎన్ని బాన్సువాడ, ఎల్లారెడ్డి, సంగారెడ్డి, సదాశివపేట్, ఈ విధంగా పాపన్నపేట, ఈ విధంగా ప్రతి విలేజ్కు తిరుగుతున్నారు. అంతకుముందు వాళ్ళు బిజినెస్ చేసుకుంటే వాళ్ళు బస్ కిరాయిలకు అయ్యేది. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు, వాళ్ళు చాలా సంతోషంగా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే ఈరోజు మాకు బస్ కిరాయి లేదు, ఎక్కడ పోయినా మేము బేరం చేసుకుంటున్నాము, ఆ వచ్చే పైసలు అప్పుడు లాభం వచ్చిన పైసలు బస్ కిరాయిలు అవుతుండే, ఇప్పుడు ఆ బస్ కిరాయిలు కూడా లేదు. మాకు రేవంత్ రెడ్డి పెట్టిన ఈ ఉచిత బస్సు చాలా సంతోషకరంగా అయిన పథకం, ఇది చాలా బాగుంది అని చెప్పేసి ప్రతి మహిళలు కోరుతుంటే వీనికేమో క్లబ్ డ్యాన్సులు, వీడు ఏంటంటే కేటీఆర్ గారు ఇంతకుముందు సినీ ఫీల్డ్లో పోయి క్లబ్లు డ్యాన్సులు చేస్తూ క్లబ్లు పెట్టి క్లబ్లలో డ్యాన్సులు చేపిస్తూ రికార్డ్ డ్యాన్సులు చేపించిన అలవాటు వీనికి ఉంది కాబట్టి అదేవిధంగా